శ్రీవాస్తు సకల దేవతా ధూపం ఎలాంటి సమస్యలున్నా ఇంటిలో పరిహారం. ఈ చిన్న మొక్క పేరు రత్నపురుష. చూడండి, ఇది గడ్డిలో దాగి ఉండే మొక్క అన్నమాట. దీని గింజలు చూడండి ఇలా ఉంటాయి. మగాడి పురుష కణాలు ఎలా ఉంటాయో అదే ఆకారంలో ఈ ఒక్క గింజలు కూడా ఉంటాయి. ఇది గడ్డిలో దాగి ఉండే మొక్క కాబట్టి చాలా వరకు ఎవరికి కనిపించదు. దాని పువ్వులు చూడండి ఇలా ఉంటాయి. మనం గుర్తుపట్టడానికి ఇదే మూలం. ఈ చెట్టు ఏ ఏ సమస్యలకు మన దేహం మీద పరిష్కారాన్ని ఇస్తుంది అన్నది మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. మొదటిగా రక్తాన్ని శోధించే దాంట్లో చాలా పనిచేస్తుంది. మరియు రక్త వృద్ధి అంటే మన దేహమునందు రక్తము ఎప్పుడు తక్కువయ్యి చేతులు కాళ్ళు సలుకులు వస్తాయి అంటే రక్తము సరిగా మందగిస్తుంది. మందగించి తగ్గినప్పుడు ఆ ఒక సమస్యని పరిహారం చేస్తుంది. అంటే దీని జతకి అన్నభేది సింధూరం అనేది ఒకటి మేము చేస్తాము. దాన్ని దీంట్లోకి కలుపుకొని తీసుకున్నారంటే మీకు రక్తము వృద్ధి అయ్యి రక్తము శుద్ధి అయ్యి వృద్ధి అవుతుంది. అలాగే ఇది వీర్య కణాలను ఎలా పెంచుతుంది అంటే మగతనాన్ని మగవాడిలో ఎలా పెంచుతుంది అన్నది పరిపూర్ణంగా ఇప్పుడు తెలుసుకుందాం. వీర్య వృద్ధి లేక ధాతు వృద్ధి అని దీనికి చాలా పేర్లున్నాయి. ఈ రత్నపురుష అనే ఒక చెట్టుని సమూలంగా అంటే వేర్లతో సమేతంగా తీసుకొని తెచ్చి నీడలో ఎండబెట్టుకోవాలి. అంటే ఎండకి పెట్టకూడదు, మొత్తం నీడలో మాత్రమే ఎండబెట్టుకోవాలి. దీని జతకి నేల తాటి దుంపలు, పల్లేరు విత్తులు అంటే చిన్న పల్లేరు కాదండి, ఏనుగు పల్లేరు అని వస్తుంది, దాని విత్తులు ముత్తగా పులవము అంటారు. అలాగే దాని విత్తులు తుత్తురు బెండ విత్తులు, దోలగుండి చూర్ణము. ఈ దోలగుండి అనేది మనము పాలల్లో శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుంటే బాగా పనిచేస్తుంది. అలాగే గొబ్బి గింజలు, బూరుగ విత్తులు, ఇవి అన్నీ మనము సమప్రమాణాలుగా తీసుకోవాలి. అంటే 100 గ్రాములు 100 గ్రాముల లెక్కలో ఇవన్నీ మనం సేకరించుకొని దీనికి సరి అయిన అంటే ఇవి అన్నీ ఎంత ఒక భాగం ఉంటే దీనికి సమభాగము రత్నపురుష ఒక చూర్ణాన్ని కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పాకం చేసుకోవాలి. అలాగంటే చక్కెర మనం పాకం చేసినట్లు చేసి ఈ చూర్ణాలన్నీ దాంట్లోకి పాకం వచ్చినప్పుడు ఈ చూర్ణాలన్నీ దాంట్లోకి వేసి కలుపుకుంటూ వచ్చి దాంట్లోకి నెయ్యి తేనె అంటే నెయ్యి తేనె కలిపేటప్పుడు సమప్రమాణాలు కలపకూడదు. ఎందుకంటే అది విషతుల్యము. దానివల్ల తేనె 1/2 లీటర్ అయితే నెయ్యి 400 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఇలా సమప్రమాణంలో లేకుండా దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని మొదటిగా పాకం చేసుకున్న తర్వాత నెయ్యి కలపండి. నెయ్యి కలిపిన తర్వాత చల్లగా అవుతుంది. కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడు తేనెను కలుపుకోవాలి. దీన్ని తీసి ఒక జాడీలో పెట్టుకొని ప్రతిరోజు దీన్ని మనం యూస్ చేస్తూ వచ్చినామంటే ఒక కుంకుడు గింజ ప్రమాణం దీన్ని తిని పాలు తాగాలి. తెల్లవారి టిఫిన్ అయిన తర్వాత రాత్రి భోజనం అయిన తర్వాత ప్రతిరోజు దీన్ని చేస్తూ వచ్చినారంటే మీకు వీర్య కణాలు సమృద్ధిగా పెరిగి భార్యతో ఎలా మీరు టైం స్పెండ్ చేయకుండా ఉన్నారో శీఘ్రస్ఖలనమయ్యి అంగం మెత్తబడిపోవుట ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా మీకు పరిపూర్ణంగా ఈ ఒక్క సమస్యను తీర్చే గుణం ఈ ఒక్క లేహ్యంలో ఉంటుంది. ఈ ఒక్క రత్నపురుషానికి ఒక్కదానికే ఇంత గుణాలు ఉంటాయి. దయచేసి మీకు మీరుగా వాడుకోండి. కాని పక్షాన మాకు కింద కనిపిస్తున్న టోల్ నెంబర్కి ఫోన్ చేశారంటే మేము ఈ ఔషధాలను మీకు పంపిస్తాము. వాడండి. వాడి మీకు మీరుగా ఎలాంటి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారనేది అర్థం చేసుకొని దయచేసి ఇంగ్లీష్ మెడిసిన్స్కి వాలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ మనవి చేసుకుంటా
నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. రెండవది, మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో అలాంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని ప్రతి ఒక్కరూ చూసి మీకు ఆరోగ్యాన్ని మీరుగా పెంచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని సమాప్తి చేస్తున్నాను. నమస్కారం అండి.